ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనము. కపట ప్రేమతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు. మనము ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలే గాని కపట ప్రేమ కలిగి ఉండకూడదు. కపట ప్రేమతో చేసే పనులు ఇతరులకు హాని కలగజేస్తాయి. మన కష్టార్జితంలో కొంత మొత్తాన్ని పేదలకు, అవసరతలో ఉన్నవారికి ఉపయోగించాలి. వీలైతే ఇతరులకు సహాయపడాలే కానీ ఇతరుల యొక్క అవసరతను అవకాశంగా మలుచుకొని ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు. వారిని రుణస్థులుగా మార్చకూడదు. మనలోని దాతృత్వాన్ని వెల్లడిపరచడానికి అవసరతలో ఉన్న వారిని యాచకులుగా చిత్రీకరించకూడదు. ఇతరులకు సహాయం చేసేప్పుడు ఫోటోలు, వీడియోలు తీసుకొని వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి ప్రచారం చేసుకోకూడదు. ఎందుకంటే ఈ దినమున ఒకరికి సహాయపడే స్థితిలో ఉన్న మనం అనుకున్నన్ని రీతిలో ఒకరి సహాయాన్ని అభ్యర్థించే పరిస్థితులు రావన్న గ్యారెంటీ లేదు. ఏ నిమిషంలో ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలుసు? ప్రాముఖ్యంగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ధనవంతులు సైతం సహాయం కొరకు ఇతరులపై ఆధారపడుతుంటారు. ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు అన్న వాక్యం నిరూపితమవుతుంది. మనము ఇతరులకు సహాయపడేది కొద్ది మొత్తమే కాబట్టి ఇచ్చినదేదో మనపూర్వకముగాను, కుడి చేత్తో ఇచ్చినది ఎడమ చేతికి తెలియకుండాను ఇవ్వవలసి ఉన్నది. అప్పుడు పరలోకమందున మన తండ్రి తగిన కాలమందు తగిన రీతిగా మనకు ప్రతిఫలం ఇస్తారు. ఇతరులకు ప్రేమతో సహాయం చేద్దాం. క్రీస్తు ప్రేమను మన తోటి వారికి వెల్లడిపరుద్దాం. ఆమేన్.